శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చికిత్స లేదు నివారణ ఒకటే మార్గంగా రాబిస్పై అడుగులు వేయాలి అని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు బొడ్డేపల్లి సురేష్ శనివారం అన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డు వద్ద లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో రాబిస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ కుక్క గర్చిన, లాలాజలం తాకిన, గోళ్లతో రక్కిన, వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అని సందర్భంగా తెలిపారు. అనంతరం మెంటర్ నాటకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నడ రవికుమార్, పూర్వపు సెక్రటరీ టెక్కం గోపి, ముఖ్య అతిథి శ్రీకాకుళం వెటర్నరీ డాక్టర్ బి యోగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో ర్యాబిస్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహిస్తాము అని, ర్యాబిస్ లేని శ్రీకాకుళంగా మారుస్తామన్నారు. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి విష్ణుమూర్తి, సభ్యులు తిరుమలరావు, గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. సో అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో అందుబాటులోనే ఉన్నాయి. సో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అది వేయించుకుంటే డెఫినెట్గా రెబీస్ వల్ల స్పృహ తగ్గినట్టు అనిపించడం, డెల్యూజన్స్ రావడం, అంటే సైకియాట్రిక్ ప్రాబ్లం లాగా ప్రెజెంట్ అవ్వడం, అలానే నోట్లో చిలుకలు కక్కడం, చిన్న ఉండడం, ఇలాంటి అలానే సౌండ్ వింటుంటే భయపడిపోవడం, నీరు చూస్తే భయపడిపోవడం, ఇలాంటి లక్షణాలు క్లాసికల్గా కనిపిస్తాయి. సో అవి రెబీస్ తాలూకు లక్షణాలు. అంత దూరం వెళ్లకుండా కరిచిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తగిన క్యూర్ ఇస్తారు. అది ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా డెత్ మాత్రం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. అలానే చాలా జూనోటిక్ డిసీజెస్ ఉన్నాయి, ప్రోటోజోన్ బ్యాక్టీరియల్ డిసీజెస్, అలాంటివి రైనోస్పోరిడియోస్, చెరువుల్లో స్నానాలు చేసే వాళ్ళు కొంచెం రైనోస్పోరిడియోసిస్ అలాంటి డిసీజెస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వర్డ్ హెల్త్ అంతా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, మన రవికుమార్ గారికి, మన లైఫ్ క్లబ్ సభ్యులు, మన ప్రెసిడెంట్ సురేష్ గారికి అందరికీ 2023-24 సంవత్సరంలో సుమారు 200 కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు జోన్ చైర్పర్సన్ ఎదిగిన మా లైఫ్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పొన్నా రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రపంచ జంతు దినోత్సవం ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి లైఫ్ క్లబ్ మెంటర్ మోహన్ గారికి, అలాగే ఆ ప్రెసిడెంట్ లైఫ్ క్లబ్ బొడ్డేపల్లి సురేష్ గారికి, సెక్రటరీ మేడం గారికి, అలాగే విష్ణుమూర్తి గారికి, అలాగే విచ్చేసినటువంటి సభ్యులందరికీ, ప్రజానీకానికి అందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్నో ప్రతి వీధిలో కూడా కుక్కలు తిరుగుతుంటే దానివల్ల చాలామంది కుక్కకాటుకి గురవుతున్నారు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరైనటువంటి ఏదైనా ఒక అవేర్నెస్ కానీ ఏంటంటే ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ కుక్కలన్నింటినీ కూడా వ్యాక్సినేషన్ చేస్తే బాగుంటుందని మా లైఫ్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ తరఫున అభ్యర్థిస్తున్నాం. ఈ యోగేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే కుక్కకాటుకి గురైన వ్యక్తికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. అలాగే కుక్కకాటు గురవకముందే కుక్కలకి వ్యాక్సినేషన్ వేస్తే అవి మనకి కలిసినా సరే పెద్దగా మనకి ఇది అవుతుంది. దానివల్ల మనం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది స్పెషల్ డ్రైవ్గా డాక్టర్స్ కానీ, మన మున్సిపాలిటీ వారు కానీ, లైఫ్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ తాలూకా అవకాశం, అలాగే అవేర్నెస్ క్యాంప్కి మా యొక్క లైఫ్ క్లబ్ సెంటర్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు గారికి, సురేష్ గారికి, 50 లక్షలతో చాలామంది మరణిస్తున్నారు. ఈ జూలై 6వ తేదీన ప్రపంచం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా దగ్గర కూడా ఈ వ్యాక్సినేషన్స్ కూడా ఈరోజు ఫ్రీగా చాలా వెటనరీ క్లినిక్స్ అనేయడం జరుగుతుంది. మున్సిపాలిటీలో చాలామంది చూస్తున్న వాళ్ళందరూ కూడా వినియోగించుకొని మున్ముందు చాలా జాగ్రత్తగా